వచనము 15. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మరలా చదువుకుందాం. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. చదవబడిన ఈ వాక్య భాగం ప్రభు ఈ ఉదయకాలం మనందరి కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, జీవముగల మా తండ్రి, ఈ ఉదయకాలం ఈ సన్నిధిలో మిమ్మను స్తుతించి పూజిస్తున్నాం. ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఈ దినము రేపు ఈ స్థలంలో మీరు ఏర్పాటు చేసిన సభలను బట్టి వందనాలు దేవా. దూర దేశం నుండి, దూర ప్రాంతం నుండి మీ దాసులను క్షేమంగా మా మధ్యకు తోడుకొని వచ్చినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులను ఆత్మపూర్ణులుగా చేసి మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉపయోగించండి. స్థానిక సంఘము దేవా ప్రయాసపడి పనిచేస్తుండగా ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయండి. ఆయా గ్రామాల నుండి పెద్దలు, దైవ సేవకులు, సహోదర సహోదరులను మీరు క్షేమంగా తోడుకొని వచ్చినందుకు స్తోత్రములు. ఇంకనూ రావలసిన వారిని క్షేమంగా నడిపించండి. ఈ ఉదయకాలం ఇంతవరకు చక్కగా పాటల్లో నడిపించారు. మీ దాసులను దీవించి మీ కృపలో నడిపించండి. ముందుగా అల్పుడను, బలహీనుడను, నిష్ప్రయోజక దాసుడను మీ సన్నిధిలో నిలిచి ఉండగా సహాయం చేయమని, చదివిన వాక్య భాగమును దీవించమని, క్లుప్తముగా యుక్తముగా మా అందరికీ అర్థమగునట్లుగా మీరే మాతో మాట్లాడమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదర ప్రవక్తల పెద్ద గ్రంథాలు 4 ఉన్నవి. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. ప్రవక్తల చిన్న గ్రంథాలు 12 ఉన్నవి. హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, హగ్గయి, జకర్యా, మలాకి. ప్రవక్తల చిన్న గ్రంథాలు 12 ఉండగా ప్రవక్తల చిన్న గ్రంథాల్లో వరుసలో 2వ గ్రంథము యోవేలు గ్రంథం. హిబ్రూ బైబిల్లో యోవేలు గ్రంథం మొదటిగా ఉన్నది, కానీ తెలుగు వర్షన్లో అది 2వ గ్రంథముగా సమకూర్పు జరిగింది. సరే, ఏది ఏమైనా యోవేలు యెరూషలేమునకు సమీపంగా నివసించిన ఒక యాజక కుటుంబానికి చెందినవాడు. చిన్నతనములో ప్రభువును నమ్మినవాడు, నమ్మకమైనవాడు, ఉజ్జీవకరమైనటువంటి ప్రవక్తగా చరిత్రలో యోవేలును గురించి వ్రాయబడింది. యోవేలు అను పేరు గలవారు బైబిల్లో 14 మంది ఉన్నారు. ఈ యోవేలు పెతూయేలు కుమారుడైన యోవేలు అంటారు. యోవేలు గ్రంథములో 3 అధ్యాయాలు ఉన్నవి. 3 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలుగా అవి వ్రాయబడ్డాయి. వాస్తవానికి చాలా చిన్న గ్రంథం. అధ్యాయాలు 3, వచనాలు 73. అధ్యాయాలు కొద్దిగా ఉన్నవి, కానీ విషయము చాలా పెద్దదిగా ఉన్నది. యోవేలు 2 ప్రాముఖ్యమైన విషయాలు ప్రవచించాడు. ఒకటి, పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి ప్రవచించాడు. 2, యెహోవా దినమును గూర్చి ప్రవచించాడు.
యోవేలు ప్రవచించినటువంటి 2 ప్రవచనాల్లో ఒక ప్రవచనం నెరవేరింది, మరొక ప్రవచనం నెరవేరవలసి ఉన్నది. నెరవేరిన ప్రవచనం ఏమిటంటే ఆత్మ కుమ్మరింపు. ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపును గురించి యోవేలు పాత నిబంధన గ్రంథాల్లో మొట్టమొదట ప్రవచించిన వాడు యోవేలు ప్రవక్త. చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, కనుక సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అని పాత నిబంధనలో పరిశుద్ధాత్మను గురించి ప్రవచించిన ప్రవక్త యోవేలు. ఈ యోవేలు ప్రవచించిన 2 ప్రవచనాల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనే ప్రవచనం అది నెరవేరింది, అది జరిగింది. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది లేక ఎప్పుడు జరిగింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. 3వ దినమున తిరిగి లేచిన మన ప్రభువు పరలోకానికి ఆరోహణయ్యేటువంటి ఆ దినమందు ఒలివ కొండ మీదకి వెళ్ళాడు, శిష్యులందరితో మాట్లాడాడు, వారిని ఆశీర్వదిస్తూ ఆయన కొండ మీద నుండి ఆయన ఆరోహణమయ్యాడు. అయితే యేసుప్రభు వారు భూమి మీద ఉండగా ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి చెప్పాడు. నేను మిమ్మను అనాథులుగా విడువను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళ్ళిపోతున్నాను అంటే శిష్యులందరూ చాలా దుఃఖపడ్డారు. అప్పుడు ప్రభు చెప్పాడు, నేను మిమ్మను అనాథులుగా విడువను, ఆదరణకర్త అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని మన ప్రభువు ఆయన భూమి మీద ఉండగానే ఆయన శిష్యులతో చెప్పాడు. ఆయన శిష్యులతో చెప్పినటువంటి ఆ మాట యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఆత్మను కుమ్మరించాడు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో సంఘము స్థాపించబడిన దినము, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినం. పెంతుకోస్తు దినమందు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన సందర్భాన్ని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 16 చదువుతున్నాను. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదియే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇక్కడ లూకా వివరిస్తున్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యోవేలు ప్రవక్త ఏం చెప్పాడు? అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును అని యోవేలు ప్రవక్త ప్రవచించాడు. యోవేలు ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనం యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి పరలోకానికి ఆరోహణైనటువంటి ఆ దినమందు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు పెంతుకోస్తున్నాడు మనం ఎరుగుదుము. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో లూకా ప్రస్తావన ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రవచించిన ప్రవచనం ఇదియే. ఇప్పుడు యోవేలు ప్రవచించిన ఈ 2 ప్రవచనాల్లో ఒక ప్రవచనం జరిగింది లేక నెరవేరింది. నెరవేరిన ప్రవచనం ఏమిటంటే ఆత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు అనేది అది జరిగింది లేక నెరవేరింది.
అయితే మరొక ప్రవచనం నెరవేరవలసి ఉన్నది. ఆ ప్రవచనం ఏమిటంటే యెహోవా దినం. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? దైవ గ్రంథమును మనం గమనించినప్పుడు యెహోవా దినము అంటే ఆయన రాకడ దినం. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది? పాత నిబంధన కాలంలో యెహోవా దినమును గూర్చి ప్రవక్తలు చాలామంది వ్రాశారు. యోవేలు కూడా దాన్ని గూర్చి చాలా తీవ్రంగా తన గ్రంథములో వ్రాశాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు ఆయన వస్తాడో అప్పుడు ఈ యెహోవా దినం ప్రారంభమవుతుంది. దైవ గ్రంథములో ఆ వివరాలు చాలా తేటగా వ్రాయబడి ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న మన ప్రభువు ఆకాశ మండలానికి రాబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికే మొదటి పత్రిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. పరలోకమున్న ప్రభువు ఆయన రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. నేను దొంగవలే వస్తాను అన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కానీ ఆయన వచ్చేది ఖాయమే. ఆయన వచ్చినప్పుడు బోర మ్రోగుతుందండి. బోర మ్రోగినప్పుడు ఈ బోరను కడబోర అంటారు. ఈ బోర మ్రోగినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తునందు మృతులైన వారు అంటే ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు అంటే యేసు క్రీస్తును విశ్వసించిన వారు, యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త ప్రకటించినప్పుడు ఇంచుమించుగా 3,000 మంది రక్షించబడ్డారు. ఆ దినము పెంతుకోస్తు దినము. ఆ దినమే సంఘము స్థాపించబడిన దినము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో సంఘము స్థాపించబడింది. ఆ సంఘము స్థాపించబడిన దినం మొదలుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడలో కడబోర ఊదే వరకు రక్షించబడిన దేవుని పిల్లలందరూ క్రీస్తునందున్నవారు. యేసు క్రీస్తునందు విశ్వసించిన వారందరూ క్రీస్తునందున్నవారు అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ క్రీస్తునందున్నవారు కారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో సంఘము స్థాపించబడిన దినం మొదలుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో బోర ఊదే వరకు రక్షించబడిన ప్రభు పిల్లలందరూ క్రీస్తునందున్నవారు. వీరే సార్వత్రిక సంఘము అంటారండి. వీరినే పెండ్లి కుమార్తె లేక కన్యక అంటారు. వీరిలో పాత నిబంధన కాల భక్తులు చేర్చబడరు. క్రీస్తు నందున్నవారు మొదట లేస్తారు. సంఘము స్థాపించబడిన దినం మొదలుకొని యేసు ప్రభువు వచ్చే వరకు, ఆకాశ మండలానికి వచ్చే వరకు రక్షించబడినటువంటి ప్రభు పిల్లలందరూ ఆ బోర సమయం ఉన్నది. అక్కడ రక్షించబడిన దేవుని పిల్లలకు, నమ్మిన దేవుని పిల్లలకు మొదట తీర్పు జరుగుతుందండి. మొదటి తీర్పు విశ్వాసుల తీర్పు. ఈ తీర్పు అగ్నికి వెళ్ళే తీర్పు కాదు. ఈ తీర్పులో భూమి మీద ఉండగా భక్తులు చేసినటువంటి వారి వారి క్రియలను బట్టి, వారి వారి జీవితాన్ని బట్టి, వారి వారి యోగ్యతను బట్టి దేవుని ఎదుట బహుమానాలు ఇవ్వబడతాయండి. యేసు ప్రభువారు భూమి మీద ఉండగా పేతురు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేం దొరుకుతుందని పేతురు ప్రభువుని అడిగాడండి.
అప్పుడు ప్రభు అన్నాడు, మీరు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించారు నిజమే, కానీ మీరు నన్ను వెంబడించినందుకు ఇప్పుడు భూమి మీద మీకేమీ లేదు ప్రతిఫలం. ప్రపంచ పునర్జన్మమందు నాతో కూడా ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉండి పని చేయుము ప్రభు కొరకే.